సినిమా అంటే ఐటమ్ సాంగ్స్ ఎంత స్పెషల్ గా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆ పాటలు కొన్నాళ్ల పాటు ఊపేస్తాయి అనేందుకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో సాంగ్స్ ఎగ్జాంపుల్ గా ఉన్నాయి. ఆర్యాలో ఆ అంటే అమలాపురం నుంచి పుష్పలోని ఊ అంటావా మామా వరకు సుకుమార్ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ అన్ని ట్రెండ్ సెట్ చేసినవే. అదేంటో సుకుమార్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ స్పెషల్ మ్యూజిక్ నే ఇస్తుంటాడు. వీరి మధ్య అండర్స్టాండింగ్ అలా ఉంటుంది మరి. పుష్ప ది రైజ్ లోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ అయిన ఐటమ్ సాంగ్ మాత్రమే దేశాన్ని ఊపేసింది. అయితే కేవలం మ్యూజిక్ మాత్రమే కాక ఆ పాటలో సమంత నర్తించడం మరింత స్పెషల్ గా మారింది. ఆ టైంకు సమంత విడాకులు తీసుకుని ఉండటం వల్ల కూడా ఈ సాంగ్ దేశవ్యాప్తంగా మరింత పాపులర్ కావడానికి కారణమైంది. ఏదైతే ఏం సాంగ్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు పుష్ప ది రూల్ కోసం మరో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ ను మించిన స్టఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందుకే ఈ పాట కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. స్టార్ హీరోయిన్ల నుంచి బాలీవుడ్ ఐటమ్ భామల వరకు అనేక మంది పేర్లు వచ్చాయి. బట్ ఫైనల్ గా పుష్పరాజ్ తో ఐటమ్ సాంగ్ చేయబోయే అందగత్తె ఎవరో ఫైనల్ అయిందంటున్నారు. యానిమల్ మూవీలో జోయా అనే పాత్రలో వెండితెరను హీట్ ఎక్కించి ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయిన తృప్తి దిమ్రి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వినిపించడమే కాదు, తనే ఫైనల్ అయిందంటున్నారు. మొదట తన ప్లేస్ లో దిశ పటానిని ట్రై చేశారు. కానీ దిశ చేయను అందట. అందుకే యానిమల్ తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న తృప్తి అయినా పర్వాలేదు అనుకుని తననే ఫైనల్ చేసుకున్నారట. తృప్తి దిమ్రి ఇప్పటి వరకు హీరోయిన్ గా పెద్ద ఫేమస్ ఏం కాదు. యానిమల్ తోనే తను ఫేమ్ అయింది. ఆ ఫేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా పుష్ప 2 సాంగ్ ఉండబోతుందంటున్నారు. పైగా ఇది కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి తృప్తికి నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ వచ్చేలా ఈ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన మ్యాజిక్ ను తను చేయాల్సి ఉంటుంది. అది అంత ఈజీ ఏం కాదు, అలాగని కష్టం కూడా కాదు. ఎందుకంటే ఇది సుకుమార్ సినిమా, అల్లు అర్జున్ స్టెప్పులు ఉంటాయి. సో దేవిశ్రీ ఎప్పట్లానే కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే అదిరిపోయి ఐటమ్ సాంగ్ ఈ మూవీలోనూ కనిపిస్తుంది. ఫైనల్ గా పుష్పరాజ్ తో ఐటమ్ సాంగ్ చేయబోయే అందగత్తె ఎవరో ఫైనల్ అయిందంటున్నారు. యానిమల్ మూవీలో జోయా అనే పాత్రలో వెండితెరను హీట్ ఎక్కించి ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయిన తృప్తి దిమ్రి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వినిపించడమే కాదు, తనే ఫైనల్ అయిందంటున్నారు. మొదట తన ప్లేస్ లో దిశ పటానిని ట్రై చేశారు. కానీ దిశ చేయను అందట. అందుకే యానిమల్ తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న తృప్తి అయినా పర్వాలేదు అనుకుని తననే ఫైనల్ చేసుకున్నారట. తృప్తి దిమ్రి ఇప్పటి వరకు హీరోయిన్ గా పెద్ద ఫేమస్ ఏం కాదు. యానిమల్ తోనే తను ఫేమ్ అయింది. ఆ ఫేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా పుష్ప 2 సాంగ్ ఉండబోతుందంటున్నారు. పైగా ఇది కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి తృప్తికి నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ వచ్చేలా ఈ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన మ్యాజిక్ ను తను చేయాల్సి ఉంటుంది. అది అంత ఈజీ ఏం కాదు, అలాగని కష్టం కూడా కాదు. ఎందుకంటే ఇది సుకుమార్ సినిమా, అల్లు అర్జున్ స్టెప్పులు ఉంటాయి. సో దేవిశ్రీ ఎప్పట్లానే కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే అదిరిపోయి ఐటమ్ సాంగ్ ఈ మూవీలోనూ కనిపిస్తుంది.